హలో ఫ్రెండ్స్, తిరుమల దర్శనం అయిన తర్వాత మనం చూడవలసిన అందమైన ప్రదేశాలలో ఇది ఒక అందమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. ఆ అందమైన ప్రదేశం మరేదో కాదండి, శ్రీవారి పాదాలు. ఈ శ్రీవారి పాదాలకు మనం వెళ్ళాలంటే కారు, బైక్, బస్సులో కూడా వెళ్ళొచ్చు. మనం కారులో వెళ్ళేటుకుంటే మనం కార్ అనేది రెంటల్ గా తీసుకోవాలి. మనం కార్ అనేది రెంటల్ గా తీసుకుంటే మనకి అక్కడ 6 ప్రదేశాలు అనేది చూపిస్తారు. 6 ప్రదేశాల వీడియోలు కూడా నేను అప్లోడ్ చేస్తాను, చూడండి. మనం బస్సుకు వెళ్ళేటుకుంటే బస్సు కొన్ని టైమింగ్స్ అనేవి ఉంటాయి. ఆ టైమింగ్స్ లోపలే మనం వెళ్ళాలి. మనకి ఏదన్నా వెహికల్ ఉన్నా కానీ ఆ వెహికల్ లో కూడా వెళ్ళొచ్చు. వెహికల్ లో వెళ్తే ఇంకా ఫ్రీగా ఉంటది మనకు. ఈ 6 ప్రదేశాలు కూడా చాలా బాగా చూడొచ్చు. ఇప్పుడు మనం కార్ అనేది రెంటల్ గా తీసుకుంటే మన దగ్గర నుంచి 1300 అయితే ఛార్జ్ చేస్తారు. అలాగే మనకు 3 గంటల్లో ఈ 6 ప్రదేశాలను అయితే మనల్ని తిప్పి చూపిస్తారు వాళ్ళే. ఈ శ్రీవారి పాదాలకు వెళ్లే రూట్ అయితే ఎంతో అందంగా ఉంది. ఇక్కడ ఫొటోస్ లేదా వీడియోస్ అయితే ఎంతో బాగా వస్తాయి. ఇక్కడ ఈ పచ్చని వాతావరణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడు మనం శ్రీవారి పాదాల యొక్క హిస్టరీ అనేది మాట్లాడుకుంటే, పురాణాల ప్రకారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా తన పాదాలను మోపిన ప్రాంతం అండి ఇది. తన పాదాలను ఈ ప్రదేశంలో మొదటగా మోపడం వల్ల ఈ ప్రదేశానికి శ్రీవారి పాదాలు అనే పేరైతే వచ్చింది. శ్రీవారి పాదాలు అనేవి నారాయణగిరి కొండపై భాగంలో ఉంటాయి. నారాయణగిరి కొండపైన ఉన్న శ్రీవారి పాదాలకు మనం చేరుకోవాలంటే 300 లేదా 350 మెట్లు అయితే మనం ఎక్కి చేరుకోవాలి. ఫస్ట్ వీడియోలో నేను చెప్పిన 6 పుణ్యక్షేత్రాలను మనం తిరిగి చూడాలంటే మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 వరకు టైం అనేది ఉంటుంది. ఈవినింగ్ 6 లోపల అయితే మనం ఎంతవరకైనా చూడొచ్చు. ఈవినింగ్ 6 తర్వాత అక్కడికి ఎవరిని అలో చేయరు అనమాట ఆ ప్రదేశాలకు. ఇప్పుడు మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే చేరుకున్నాము. ఈ శ్రీవారి పాదాల దగ్గర జనాలు అయితే చూడండి చాలా మంది ఉన్నారు. నేను చెప్పిన శ్రీవారి పాదాల యొక్క హిస్టరీ కరెక్టో కదా కామెంట్ చేయండి. నేను చెప్పిన హిస్టరీ రాంగ్ అయితే కరెక్ట్ హిస్టరీ అనేది కామెంట్ చేయండి. నేను అలాగే తెలియని వారు కూడా తెలుసుకుంటారు. ఈ స్టెప్స్ ని ఎక్కే మనం శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోవాలి. స్టెప్స్ ఎక్కేటప్పుడు అయితే వ్యూని అయితే మిస్ అవ్వద్దు, ఎందుకంటే అంత బాగుంటది ఇక్కడ వ్యూ వచ్చి. ఇక్కడ వ్యూని అయితే చూడండి ఎంత బాగుందో వ్యూ వచ్చి ఇక్కడ. ఇప్పుడు మనం శ్రీవారి పాదాలను అయితే చేరుకున్నాము. ఇప్పుడు నాతో పాటు మీరు ఈ శ్రీవారి పాదాలను అయితే దర్శించుకోండి. శ్రీవారి పాదాలను ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి. అలాగే మన వీడియో వల్ల శ్రీవారి పాదాలను ఎంతమంది దర్శించుకున్నారో కామెంట్ చేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్టయితే మీ నుంచి నాకు ఒక చిన్న సబ్స్క్రైబ్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ చిన్న సబ్స్క్రైబ్ నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటది ఫ్రెండ్స్. శ్రీవారి పాదాలను దర్శించుకున్న తర్వాత మనం వచ్చిన స్టార్టింగ్ లోనే కొన్ని చెట్లు అనేది ఉంటది. ఆ చెట్ల వ్యూ అయితే చూడండి ఎంతో బాగుంటది. అలాగే ఈ చెట్ల దగ్గర ఫొటోస్ గానీ వీడియోస్ గానీ చాలా బాగా వస్తాయి. చెట్ల దగ్గర వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో, ఎంతో బాగుంది కదా ఈ చెట్ల దగ్గర వ్యూ అయితే. ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ ని. మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియో అప్లోడ్ చేస్తానే నోటిఫికేషన్ అనేది ఫాస్ట్ గా వస్తుంది. వీడియో అయితే ఇంతే మామ, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.